సార్ గాంధీ జయంతి రోజున గాంధీ గారికి దండం పెట్టుకోవడం కాదు సార్, ఈ రోజు వచ్చే కొత్త సి పుట్టింది కూడా ఈ ఏలేనంట. ఆడి నుంచి ఈ వైజాగ్ కాపాడాలని దండం పెట్టుకోండి. అదేంటయ్యా? వచ్చేది ఎవరనుకుంటున్నారా? ఆడి పేరు దయ. ఆడికి అదే లేదు సార్. ఆడి కరప్షన్ లో పెద్ద కింగ్ అంట సార్. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి తల్లికి పుట్టిన మొదటి బిడ్డ ఆడంట సార్. రాజా సత్యబాబు సార్, రాజాది రాజాది రాజా భాషా సార్, రఘు సార్, పూజ. డేవిడ్ సార్. పేరేంటి? నారాయణమూర్తి సార్. ఆ? నారాయణమూర్తి సార్. సెల్యూట్ చేయలేదే? చెయ్యి బాగలేదు సార్, పట్టేసింది. బాగున్నప్పుడు చదువుగానిలే. ఎవరా కుర్రోళ్ళు? స్మగ్లింగ్ కేసు సార్. మరి లోపల ఎందుకు పెట్టారు? అరెస్ట్ చేసాం సార్. ఒకసారి సార్ తీస్తే పారిపోతారు సార్. ఎవరికా నేను ఇక్కడ ఉండగా ఎలా పారిపోతారు? ఏ కూర్చోబెట్టరా. ఎస్ సార్. నేను ఇక్కడ ఉండగా ఎలా పారిపోతారు మూర్తి? తీ, 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 తీ. పారిపోతారు సార్. ఏయ్! సార్ వాళ్ళు బయటకు వస్తున్నారు సార్. సార్ వాళ్ళు సెల్లు బయటకు వచ్చారు సార్. వస్తే సార్ వాళ్ళు పారిపోతారు సార్. నువ్వు ఉండగా కూడా పారిపోతారా? అర్రే నువ్వు చెప్పింది కరెక్టే మూర్తి. ఇలాంటి వాళ్ళు లోపలే ఉంచాలి, బయటకు వదలకూడదు. సార్ మీరేగా సార్ సెల్ ఓపెన్ చేయమన్నారు. నాకేం తెలుసయ్యా? నువ్వు చెప్పాలి కదా. వైజాగ్ లో అమ్మాయిలే ఫాస్ట్ అని విన్నాడు, అబ్బాయిలు కూడా ఫాస్ట్ అని నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? కేసు ఏమని రాస్తావు? ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తావు? అదే సార్ కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు సెల్ ఏ ఎస్ఐ అయ్యా? నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, సంతకం పెట్టలేదు మూర్తి. నా పేరు ఎట్టా రాస్తావు? కొత్త ఎస్ఐ అంట, కొత్త ఎస్ఐ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అయ్యా? ఏం రాసుకుందాము? స్మగ్లర్ అని వదిలేశారు, మీ ఉద్యోగాలు